స్థితి సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుని మీద ఒక విధంగా ఆధారపడతారు. దేవుడు మాకు అన్ని అనుగ్రహించాడు, సమృద్ధినిచ్చాడు, మంచి ఆస్తి ఉంది, మంచి గృహం ఉంది, మంచి ఉద్యోగం ఉంది, భార్యాబిడ్డలు ఉన్నారు అని మంచిగా అన్నీ ఉన్నప్పుడు ఎలా ఉంటారంటే దేవుని యందు భలే భయము, భక్తి కలిగి ఉంటారు. దేవుని మీద ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటారు. అదే ఏమీ లేకుండా అన్నీ కోల్పోతూ శ్రమలు, బాధలు అనుభవిస్తూ ఉంటే ఏమనుకుంటారంటే దేవునికి దూరం అయిపోతారు. దేవునికి ఏమవుతారు? వీళ్ళు దూరం అయిపోతారు. అంటే లేనప్పుడు ఒక విధంగా, ఉన్నప్పుడు ఒక విధంగా ఉండకూడదు క్రైస్తవులు. ఏమి ఉన్నా సరే లేకున్నా సరే అదే అంటున్నాడు పౌలు గారు, నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నాను. అంటే సంతృప్తి కలిగినటువంటి జీవితాలు క్రైస్తవులు కలిగి ఉండాలి. సంతృప్తి లేకపోతే, తృప్తి లేనటువంటి జీవితాలు ఉంటే నష్టపోతారు. అంతే కదా. నీ దగ్గర 10,000 రూపాయల డబ్బులు